హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మీలో ఎంతమంది గూగుల్ పే యూజర్స్ ఉన్నారో ఒకసారి అయితే వీడియో లైక్ చేసుకోండి. నేను కూడా గూగుల్ పే యూజర్నే, అండ్ మీరు కూడా గూగుల్ పే యూజర్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గూగుల్ పే యూజర్స్కి అయితే యూస్ఫుల్ అయితే కాబోతుంది. ఏంటంటే గూగుల్ పే అయితే ఇప్పటి నుంచి అయితే తీసేయబోతున్నారు అనమాట. తీసేసి కొత్త యాప్ అయితే తీసుకురాబోతున్నారు గూగుల్ వాళ్ళు. ఇది అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇవాళ డేట్ వచ్చేసరికి November 18th. అఫీషియల్గా ఇవాళ నైట్ 10:57 ISD ఇండియన్ టైం ప్రకారం 10:57 PMకి అయితే ఒక లైవ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అండ్ US టైం ప్రకారం అయితే 9:30కి అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు అది 10:57కి ఇవాళ నైట్ అయితే లైవ్ స్ట్రీమ్ అయితే జరుగుతుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అండ్ వీళ్ళు దీన్ని టీజ్ చేస్తూ ట్విట్టర్ పేజ్లో అయితే ఒక ట్వీట్ అయితే పెట్టారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కావాలంటే. సెండ్, spend or save, we are reimagining Google Pay to help everyone build a better relationship with money. Tune into our new event tomorrow 9:30 AM PT అంటే పసిఫిక్ టైం వాళ్ళ టైమింగ్స్ ప్రకారం పెట్టి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఇదనమాట. అంటే టోటల్గా ఒక కొత్త గూగుల్ పే యాప్ అయితే రాబోతుంది అనమాట. గూగుల్ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కొన్ని లీక్స్ ప్రకారం అయితే మటుకు ఇది ఇనిషియల్గా అయితే మనకైతే రాదు ఇండియాలో అయితే. ప్రెజెంట్ ఇది ఓన్లీ యూఎస్లో అయితే ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్టింగ్ అండ్ కొన్ని డేస్ తర్వాత మనకు కూడా అయితే తీసుకొస్తారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అయితే వస్తుంది. అండ్ ఒక లీక్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు కొన్ని డెబిట్ కార్డ్స్ అండ్ కార్డ్స్ లాంటివి కూడా అయితే ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రజెంట్ ఇదైతే యూఎస్లోనే ఇస్తున్నారని తెలుస్తుంది. ఫిజికల్ అండ్ వర్చువల్ కార్డ్స్ రెండు అయితే గూగుల్ పే తరఫున అయితే ఇవ్వాలని అయితే ఒక లీక్స్ అయితే ఉన్నాయి. మరి ఇవాళ నైట్ ఈవెంట్లో అయితే మన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేస్తుంది. మీరు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో వదిలేస్తాను లైవ్ ఈవెంట్ది. అండ్ నేను ఆల్రెడీ ఏదైనా ఫీచర్స్ మంచి బెస్ట్ ఫీచర్స్ ఉంటే నేను రేపు మళ్ళీ దాన్ని కవర్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మటుకు గూగుల్ పే అయితే కొత్త రీడిజైన్ చేసిన ఒక యాప్ అయితే లాంచ్ చేయబోతుంది. ఎందుకంటే గూగుల్ పే చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. పర్సనల్గా నేను కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను అనమాట. దాంతో చాలామంది ఇప్పుడు ఇండియాలో చాలా వరకు ఫోన్పేకి అయితే స్విచ్ అయిపోతున్నారు. మీరు కూడా అయితే ఫోన్పేకి స్విచ్ అయినట్టయితే కింద కామెంట్ చేయండి. నేను కూడా గూగుల్ పే వాడి తీసుకొచ్చి ఫోన్పేకి అయితే స్విచ్ అయ్యానని. మేజర్ రీజన్ ఏంటంటే గూగుల్ పేలో మనకి ప్రాసెసింగ్ పడుతుంది అనమాట. పేమెంట్స్ అనేవి ఫాస్ట్గా అవ్వట్లేదు, స్లో ప్రాసెస్ అవుతుంది పేమెంట్స్. అండ్ కొన్నిసార్లు ఆగిపోతున్నాయి, ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఫోన్పేలో ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయట్లేదు. అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ట్రాన్సాక్షన్. కాబట్టి చాలామంది ఫోన్పే అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువగా ఎప్పుడైనా బిల్స్ కట్టేటప్పుడు అప్పుడు చాలా ఇష్యూ వస్తుంది అనమాట గూగుల్ పేతో. సో వీళ్ళు ఇవన్నీ ఫిక్స్ చేస్తూ కొత్త యాప్ అయితే తీసుకురాబోతున్నారు. ఇవన్నీ ఫిక్స్ చేస్తూ వీళ్ళు ఒక కొత్త యాప్ అయితే తీసుకురాబోతున్నారు. గూగుల్ పేనే పేరు, కొంచెం లోగోస్ అండ్ లోపల రీడిజైనింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇవి ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ లీక్స్ ప్రకారం అయితే మటుకు. ఇండియాలో మరి ఎలా ఉంటుందో మరి ఫీచర్స్ ఇవాళ నైట్ అయితే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.